చాలా గ్యాప్ తర్వాత మీ ఫ్యామిలీలో ఒక సక్సెస్ కళ అనేది వచ్చింది. ఎస్. సో కన్నప్పతో విష్ణు గారు మంచి అప్లాజ్ వచ్చింది. అలాగే నిన్నగా మొన్న రిలీజ్ అయిన మీ ముద్దుల తమ్ముడు మనోజ్ మిరాయితో సూపర్ సక్సెస్ కొట్టాడు. ఇప్పుడు మీ వంతు ఏంటి? వావ్, ఇంత గొప్పగా చెప్తుంటే నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు. కొన్ని అనుకొని జరగవండి ఇవన్నీ. దేవుడు బ్లెస్సింగ్స్ ఉండాలి నిజంగా. ముగ్గురు సినిమాలు ఒకే సంవత్సరం రావడం, ముగ్గురికి మంచి పేరు రావడం అనేది నిజంగా ఇట్స్ అ బ్లెస్సింగ్. అండ్ రిలీజ్ అప్పుడేమో బాబోయ్ ఏందో సినిమా అనిపిస్తుంది. బట్ రిలీజ్ అయిన రోజు ఈ కిక్ కోసమే మేము అన్ని సంవత్సరాలు కష్టపడేది అని కూడా అనిపిస్తుంది అనమాట. సో మిరాయి థియేటర్లో చూశారు, ఇంట్లో పండగలు చేసుకున్నారు. నాకు ఆ సినిమా చూసిన తర్వాత మీరు అనగనగా ఒక ధీరుడిలో పోషించిన ఐరంద్రి, అలాగే ఇందులో మనోజ్ బ్యాక్ సైడ్ 2 క్యారెక్టర్లు కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయేమో అనిపించింది. మీరేమంటారు? సూపర్ అంటానండి. అలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాతో అలా కంపేర్ చేసి నా ఐరేంద్రి తోటి కంపేర్ చేస్తుంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. ఏదో మనోజ్, ఇప్పుడు నేను వెళ్ళి మనోజ్ దగ్గర చూపించుకుంటా, చూడరా నేను ఆల్రెడీ చేసింది నువ్వు చేసావంట అని. బట్ మనోజ్ దగ్గర నుంచి తీయడం కాదు. నేను ఎప్పుడు మనోజ్ని నాకు మనోజ్ ఎలా తెలుసు అంటే బాబో ఇప్పుడు ఏం తుంటరాశాలు వేస్తాడో అని. బికాజ్ హీఈస్ అ చైల్డ్ లైక్ నేచర్ కాదు, హీఈస్ అ చైల్డ్ రియల్లీ. సో యూనో నేను మీకు తెలుసా బిందాస్, పోటుగాడు ఇలాంటి సినిమాలన్నీ చూసినప్పుడు హీ హాజ్ సో మచ్ ఎనర్జీ. మిరాయి లాంటి సినిమా చేసినప్పుడు ఎంత సటిల్గా ఆ పవర్ని హోల్డ్ చేశాడు, అది మామూలు విషయం కాదు. యాజ్ అ సిస్టర్ ఐఎమ్ వెరీ ప్రౌడ్, అండ్ యాజ్ అ కో-యాక్టర్ ఫ్రమ్ అన్ ఆర్టిస్ట్ టు ఆర్టిస్ట్ ఐఎమ్ ప్రౌడెస్ట్. అంటే నేను ఎందుకు కంపేర్ చేశానంటే అందులో మీ క్యారెక్టర్ కూడా సూపర్ న్యాచురల్ పవర్స్ కోసం ట్రై చేసిన. అవును. ఇప్పుడు ఇందులో సేమ్ మనోజ్ది కూడా సేమ్ ఇది. నేను ఇంకా వైల్డ్గా ఉంటానండి, మనోజ్ కొంచెం సటిల్గా చేశాడు. మహావీర్ లామా అనుకుంటూ. మహావీర్ లామా. యా, ఇట్స్ సో ఫనీ. తన పేర్లు మహావీర్ లామా అని పెట్టుకున్నాడు. ఈ సినిమాలో 3 సంవత్సరాల క్రితం సైన్ చేశాడు. నేను బాంబేకి వెళ్ళినప్పటి నుంచి నా పేరు లామా అనే చెప్తున్నాను అందరికి. లక్ష్మిలో లా, మంచులో మా. సో ఇవన్నీ వాడు కావాలని పెట్టుకుంది కాదు, నేను ఇలా అనుకుంది కాదు. ఇట్ జస్ట్ అన్నీ అలా దేవుడు రకరకాలుగా మనకి కోఇన్సిడెన్స్ అనే పదం నా వొకాబులరీలో లేదు. ఇట్స్ ఆల్ గాడ్స్ డివైన్ ప్లాన్. యా. ఇప్పుడు యాక్చువల్గా అనగనగా ఒక ధీరుడు సక్సెస్ తర్వాత అంటే ఐ మీన్ క్యారెక్టర్ మీకు వచ్చిన అప్లాజ్ మామూలు కాదు. అంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర జయాలు పక్కన పెడితే మీ క్యారెక్టర్ పర్టికులర్గా మీ క్యారెక్టర్కి వచ్చిన అప్లాజ్ అనేది అనూహ్యం, చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత ఎందుకు అంత రేంజ్లో సస్టైన్ చేయలేకపోయారు మీరు? ఏమో అండి, నాకు తెలిస్తే నేను అదేదో చేస్తాను కదా. నాకే తెలీదు. నాకు వచ్చిన సినిమాలు మంచి సినిమాలు అనుకున్నట్టువే చేసుకుంటూ వెళ్తున్నాను తప్ప. అంటే మంచు లక్ష్మిలో ఉన్న పొటెన్షియాలిటీకి తగ్గ క్యారెక్టర్లు ఇండస్ట్రీ వైపు నుంచి రాలేదా? మీ సెలక్షన్లో లోపం ఏమైనా ఉందా? ఇండస్ట్రీని తప్పుపట్టి ఏం ప్రయోజనం అండి? తప్పంతా నాదే. అదేంటో తెలీదు, తెలుసుకుంటే బెటర్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఇండస్ట్రీ నన్ను ఇంత గొప్ప పెద్ద దాన్ని కాదు నేను అసలు.